నా వీడియోలు మిస్ అవ్వకుండా మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ప్రళయం వచ్చిందని, ఈ ప్రళయం దాటికి కొండ రెండుగా చీలి ఈ లోతైన పాయలో పరమ పవిత్రమైన ఒక సెలయేరు పారడం వల్ల ఈ తుంబురు తీర్థం ఏర్పడింది. ఈ తుంబురు తీర్థంలో స్నానం చేయడం వల్ల భక్తుల యొక్క పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కాబట్టి ఎంతో కష్టమైన ఈ తుంబురు తీర్థ ప్రయాణం చేసి ఇక్కడ స్నానం చేస్తారు. సో ఎంతో ప్రకృతి రమణీయత కలిగి చరిత్ర కలిగిన ఈ తుంబురు తీర్థం ఎప్పుడు తెరుస్తారు, ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉంది, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు ఎంతో సాహసమైన తుంబురు తీర్థ ప్రయాణాన్ని మా తమ్ముడు ప్రేమ్ సాయితో కలిసి కొనసాగిస్తాను. హిందూ పురాణాల ప్రకారం సంగీతంలో ప్రావీణ్యం గల గంధర్వుడు తుంబురుడు. ఈ తుంబురుడికి ఈ ప్రదేశం వద్దే మోక్షం లభించిందని, అతని పేరు మీదుగా దీనికి తుంబుర తీర్థం అని పేరు రావడం జరిగింది. సంవత్సరంలో పాల్గొన మాస పౌర్ణమి నాడు కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే తుంబుర తీర్థంలోకి భక్తులకు అనుమతిస్తారు. తుంబుర తీర్థం చేరుకోవాలంటే ముందుగా తిరుమలకు చేరుకొని అక్కడ నుండి పాపనాశనం డ్యాం వద్దకు చేరుకోవాలి. మామూలుగా అయితే ఈ పాపనాశనం డ్యామ్ గేట్లు ఎప్పుడూ క్లోజ్లో ఉంటాయి. ఈ డ్యామ్ పైకి ఎవరిని అనుమతించరు. సంవత్సరంలో ఒక్కసారి ఓపెన్ చేసే ఈ తీర్థాలకు వెళ్ళాలంటే ఈ డ్యామ్ దాటి అవతల వైపుగా ఉన్న దట్టమైన అడవిలో ప్రవేశించాలి. సో కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేసే ఈ తీర్థాలకు వెళ్ళే రోజుల్లో మాత్రమే ఈ డ్యామ్ గేట్లు ఓపెన్ చేసి భక్తులకు ఎంట్రీ ఇస్తారు. ఈ డ్యామ్ గేట్లకు కట్టిన తుంబురు తీర్థ ముక్కోటి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ద్వారా భక్తులందరికీ టీటీడీ వారు స్వాగతం పలుకుతున్నారు. డ్యామ్ పైకి వెళ్ళగానే ఈ టీటీడీ సెక్యూరిటీ వాళ్ళు మనల్ని, మన బ్యాగుల్ని పూర్తిగా చెక్ చేసి మన దగ్గర ఎటువంటి నిషేధిత వస్తువులు లేకపోతే మనల్ని అవతల వైపుకు పర్మిషన్ ఇస్తారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ పాపనాశనం డ్యామ్ పైకి ఎంట్రీ ఇస్తారు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ డ్యామ్ యొక్క అందాలు మనం చూడగలుగుతాం. ఈ డ్యామ్ అందాలు చూసిన తర్వాత ఈ డ్యామ్ చివర టీటీడీ వారు ఎంతో కష్టపడి తుంబురు తీర్థం వెళ్ళే భక్తులందరికీ అన్నదాన వసతి కూడా ఏర్పాటు చేశారు. మన తుంబురు తీర్థ ప్రయాణం సుమారు 6 నుండి 7 గంటల సమయం పడుతుంది. మధ్యాహ్న భోజనానికి కూడా భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ వారే పులుసన్నం చేసి దాన్ని నీట్గా ప్యాక్ చేసి ఈ తుంబురు తీర్థం వెళ్ళే ప్రతి భక్తుడికి అందిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ విధంగా మేము కూడా పులుసన్నం ప్యాకెట్లన్నీ తీసుకొని మా బ్యాగ్లో పెట్టుకొని ఇక మా తుంబురు తీర్థ ప్రయాణం మొదలుపెట్టాం. వస్తా అంట కొంచెం కొద్దిరమే బాట. తుంబురు తీర్థంకి ఎలా వెళ్లాలో, ఇంకెంత దూరంలో ఉందో అనే సమాచారానికి సంబంధించిన ఫ్లెక్సీలు టీటీడీ వాళ్ళు దారి పొడవునా ఏర్పాటు చేశారు. ఈ తిరుమల గిరులలో తుంబురు తీర్థమే కాదు ఇంకా అనేక అద్భుతమైన తీర్థాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏర్పాటు చేసిన బోర్డు ద్వారా వేరే తీర్థాలు కూడా చేరుకోవచ్చు. సుమారు అరగంట సేపు ఈ అడవిలో మన ప్రయాణం చేయగానే ఇక్కడ ఎక్కువ మంది భక్తులు గుమికూడి ఉన్నారు. ఈ ప్రదేశం ఏంటంటే సనక సనందన తీర్థం. ఈ సనక సనందన తీర్థంలో వాటర్ చాలా ఫేమస్ అంట. సో ఒకసారి బాగా చూడండి నీళ్ళు ఎంత ప్యూర్గా స్వచ్ఛంగా ఉన్నాయో. ఈ తుంబురు తీర్థం వెళ్ళే ప్రతి భక్తుడు ఈ సనక సనందన తీర్థంలో వాటర్ తాగి, ఈ దారి పొడవునా ఎక్కడా నీళ్లు ఉండవు, ఈ తీర్థం దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈ తీర్థంలో వాటర్ని వాటర్ బాటిల్లో పట్టుకొని తన ప్రయాణం కొనసాగిస్తాడు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అడవిలో ఉన్న ఈ మట్టి దారిని కూడా ఈ మహాతల్లి ఎంత బాగా శుభ్రం చేస్తుందో కదా. ఏం మంచి లొకేషన్లో సెటప్ పెట్టేశారు. అంగడి కానీ ఏదో పురాతన ప్లేస్గా ఉంది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 11.
సూర్యుడు ఎండ వాయించేస్తున్నాడు, ఈ ఎండలో మమ్మల్ని వేయించేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ చెట్టు నీడ దొరికితే అక్కడ కొద్దిసేపు భక్తులందరూ సేద తీరి మిగిలిన ప్రయాణం మొదలు పెడుతున్నారు. సో 10 కిలోమీటర్ల పాను, 10 కిలోమీటర్ల రాను, సో 20 కిలోమీటర్లు మన ప్రయాణం చేస్తే తప్ప ఈ మహిమాన్వితమైన తుమ్మూరు తీర్థం చేరుకోలేము. ఒకసారి ఈ తుమ్మూరు తీర్థానికి వెళ్ళే దారి బాగా గమనించండి. ఇదంతా బండరాయే, మట్టి కూడా కాదు. ఈ మిట్ట మధ్యాహ్నం ఎండకి ఈ బండరాయి సలసలా కాగుతోంది. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ తుమ్మూరు తీర్థానికి వచ్చిన భక్తుల్లో 100 మందిలో 90 మంది చెప్పులు లేకుండా ఈ ప్రయాణం చేస్తున్నారు. ఈ కష్టమైన 20 కిలోమీటర్ల ఈ తుమ్మూరు తీర్థ ప్రయాణంలో చెప్పులు లేకుండా వచ్చిన ఈ భక్తులు కాళ్ళు కాలినా, ఎండకు ఎండినా, దాహం వేసినా, ముళ్ళు గుచ్చుకున్న, రాయి రప్ప తగిలిన ఇవన్నీ లెక్క చేయకుండా స్వామివారి దర్శనానికి వచ్చిన ఈ భక్తులను చూస్తుంటే నిజంగా దేవుడు ఉన్నాడనిపిస్తుంది. సుమారు గంట సేపు ప్రయాణం చేసిన తర్వాత ఒక చెట్టు కింద తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎండకు వెళ్ళే భక్తులకు మినరల్ ప్యాకెట్స్ ఇవ్వడము, ఏదైనా చిన్న ట్యాబ్లెట్ల సహాయం కూడా చేస్తున్నారు. ఈ బోర్డు మీద జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో తుమ్మూరు తీర్థం అని ఉంది. కానీ దారిని పోయే వాళ్ళని అడిగితే ఈ బోర్డులు చూసి మోసపోవద్దు, ఇది 1/2 కిలోమీటర్ కాదు, ఇంకా 3-4 కిలోమీటర్ల దూరం నడిస్తే కానీ మనం తుమ్మూరు తీర్థం చేరుకోలేమని చెప్పారు. మొత్తానికి 2 గంటల ప్రయాణం తర్వాత చూసారా, ఫస్ట్ టైం మనకు వాటర్ కనిపించాయి. మొత్తానికి ఒక కొండ దిగి ఒక దట్టమైన అరణ్య ప్రాంతంలో ప్రవేశించాము. ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన ప్రదేశం మనకు కనిపిస్తుంది. అదేంటంటే ఈ 2 చెట్లన్నీ ఒకసారి బాగా చూడండి. జంట చెట్లులాగా ఎంత అందంగా ఉన్నాయో. ప్రకృతిలో దేవుణ్ణి చూడడం మన సంప్రదాయం కాబట్టి ఈ 2 వృక్షాలను దేవతా దేవుని ప్రతిరూపాలుగా భావించి వీటికి పూజిస్తారు. మనం మరికొద్ది దూరం ముందుకు పోగానే ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది. ఈ ప్రదేశం ప్రత్యేకత ఏంటంటే పాపనాశన తీర్థంలోని నీళ్లు, తుమ్మూరు తీర్థంలోని నీళ్లు ఈ 2 ఇక్కడే కలుస్తాయని ఈ సంగమ ప్రదేశం వద్ద ఉన్న పుట్టను భక్తులు పూజిస్తారు. అబ్బా వచ్చేసారా భయ్యా? ఎట్టా తడిచేదేనా? నేను ఈ బ్యాగ్ లేకపోయింటే ఈదుకుంటా పోయింటా ఒకరవైనా. అట్లే అట్లా నేర్కెళ్ళండి. ఇక్కడ లోతు ఎక్కువ ఉంది, అటు వెళ్ళండి. అటు అటు వెళ్ళు భయ్యా, వెళ్ళిపో. వస్తున్నా, ఒక నిమిషం.
వాయిస్ నోట్ వేసుకో భయ్యా. బాగా లోతున్నట్టున్నారు బాయిలు, బాగా సెక్యూరిటీ కూడా పెట్టేస్తున్నారు. చూసా లోతా చూడా ఎంత అవుతుంది చూడా. అర్థం కాల. పద పద ఓ నాయన. తీరావుల్ కాట్రికు వచ్చి పడేసి భయ్యా గాడికి వస్తా ఉంది. ఇది బాయిలుగా వచ్చినట్టు హైటే పద భయ్యా, హైటే పద, ఆటో పదా పదా. బాగానే ఉండాలి. మొత్తానికి 3 గంటల ప్రయాణం తర్వాత తుమ్మూరు చేద్దాం. ఫైనల్ స్పాట్ చేస్తున్నాం సార్. పదనా పదనా. ఇదే పట్టుకొని చెప్తా. తుంబురుడు. సో మధ్యాహ్నం 12 గంటలకు మొదలుపెట్టిన మా ప్రయాణము. ప్రస్తుతం సమయం 6:30 అవుతుంది. ఇప్పటికి కూడా ఇంకా మేము తిరుమల చేరుకోలేదు. మాస పౌర్ణమి రోజు మాత్రమే ఈ తుంబురు తీర్థం ఓపెనింగ్ కాబట్టి చూడండి, పౌర్ణమికి చందమామ చాలా అందంగా ఉన్నాడు. ఆ కొండలపై నుంచి ఆ చందమామ వెన్నెల ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే చాలా అద్భుతంగా ఉంది ఈ సన్నివేశం అయితే. సో ఈ పౌర్ణమి రోజు మాత్రమే తుంబురు తీర్థం ఓపెన్ అవుతుంది. సో ఇంకా మేము ఒక 3 కిలోమీటర్లు నడవాలి, అంటే సుమారు 1 గంట సేపు ఇంకా ఈ అడవులు నడవాలి.